దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. దావీదు ఎక్కడ ఉన్నప్పుడు రాసిన కీర్తన అంటే ఇది అరణ్యంలో, ఒక ఎడారిలో. వాస్తవానికి ఆయన జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే తల్లిదండ్రికి దూరంగా ఉంటూ, అన్నలు ఉన్నారు, 7 అన్నలు ఉన్నారు, వారందరికి దూరంగా ఉంటూ అడవుల్లో, కొండలలో, లోయల్లో గొర్రెలు కాసుకునే స్థితిలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు అతన్ని అభిషేకించి ఒక రాజుగా అతన్ని నిలబెట్టిన తర్వాత తన మామ నుంచి తను పారిపోతున్నాడు. ఇంకా రాజు కాలేదు కానీ ఒక సైన్యాధికారిగా ఆయన ఉంటూ రాజుగారి కుమార్తెను వివాహం చేసుకున్నాక రాజు ఒక కపట ఆలోచనతోటి తన బిడ్డనిచ్చి పెళ్లి చేసింది. సౌలు రాజు. ఏంటిది ఆలోచన అంటే ఆయన ఎలాగైనా చంపివేయాలి. ఎవరిని చంపాలి? సౌలు అనుకుంటున్నాడు, నా బిడ్డనిచ్చి పెళ్లి చేసి దావీదుని ఇంకా దగ్గరగా చేసుకొని అతను పడుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే కత్తి చూసి అతను చంపేద్దామని ఒక ఆలోచనతోటి పెళ్లి చేసిండు. హల్లెలూయా. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఆయన తప్పించుకొని పారిపోవటం. అనేక సార్లు సౌలు అతన్ని వెంబడించడం, సైన్యంతో, వేల సైన్యంతో, 3000 మంది సైన్యంతో అతన్ని వెంబడించడం మనందరం కూడా చదువుకున్నాం, మనందరికీ తెలుసు. అయితే అలాంటి స్థితిలో ఉన్న దావీదు అంటున్నాడు, చూడండి, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదుకుదును. దేవునికి స్తోత్రం. ఈ మాట చదువుతున్నప్పుడు మనందరినీ ఆ మాట ప్రశ్నిస్తుంది. దావీదు అంట వేకువనే దేవుని వెతుకుతున్నాడు. వేకువనే అంటే ఇంకా సూర్యుడు రాకమునిపై. మనలో ఎంతమంది తెల్లవారుజాముని ప్రార్థన చేస్తున్నారు? ఎంతమందికి అనుభవం ఉంది? రేయి మొదటి జాములు లేచి మీ పిల్లల కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంతమందికి తెలుసు ఈ మాట? ఎన్నోసార్లు దేవుడు మనకు జ్ఞాపకం చేసినా మనం మన పిల్లల కోసం ఏం చేయట్లేదు, రేయి మొదటి జాములు లేచి ప్రార్థన చేయట్లేదు. దావీదు ఎడారిలో ఉన్న, అడవిలో ఉన్న, కొండల్లో ఉన్న, లోయల్లో ఉన్న తను మాత్రం ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, వేకువనే నిన్ను వెతికెదను. మనం వెతుకుతున్నామా దేవుణ్ణి? తెల్లవారుజామున లేచి వెతకకపోతే ఇక్కడి నుంచి ప్రార్థన చేయండి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయండి. ఎంతసేపు అయినా సరే, కొంతసేపు అయినా సరే లేచి మొట్టమొదటిగా పాసిమొక్కలతో కూర్చోకుండా మంచిగా మొహం కడుక్కొని నిద్రమతో పోవాలి. మంచిగా మీరేం చేయంటే మోకరించి స్తోత్రం 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 అంటే మొదలు పెట్టండి. మంచిగా దేవుడు మంచి నడిపింపునిస్తాడు. ఆత్మ నడిపించినంతసేపు ప్రార్థన చేయండి. అలా ప్రార్థించడం మొదలు పెట్టండి. మన జీవితంలో గొప్ప మార్పుని మనం ఏం చేస్తాం? మన కళ్ళారా చూస్తాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దావీదు వేకువని లేచి దేవుని వెతుకుతున్నాడు. ఆయన నుంచి మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటంటే మనం కూడా వేకువని లేచి దేవుణ్ణి వెతకాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినందుకు నీకు స్తోత్రం వందనాలు ప్రభా. ఈ రోజున చోట్లకి ఎంతో మంది నశించిపోతున్న వారు ఉన్నారు. నేను బ్రతికున్నానంటే నీ కృప. ఏంటిది? నేను బ్రతికున్నానంటే నీ కృప. నేను ఈరోజు కళ్ళు తెరిచినంటే నీ కృప. ఈరోజు గాలి పీల్చుకుంటానంటే నీ కృప. మా అన్నదైన ఆహారం నేడు మాకు దయచేయి అని మనం ప్రార్థన చేద్దాం. మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, నీ భర్త కోసం ప్రార్థన చేయండి, తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి, చక్కటి జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేయండి. ఈ రోజంతా నన్ను నీ ఆత్మచేత నడిపించు ప్రభా. నా సొంత ఆలోచనలు నాకు నేను చేయొద్దు. వాక్యం సెలవిస్తా ఉంది సామెతల్లో 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యొక్క అధికారానికి లోబడమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం వేకువని లేచి ప్రార్థన చేయాలి. ప్రభా, రాత్రి మంచి నిద్రని ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఈ రోజున చూడలేక ఎంతో మంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. నేను బ్రతికున్నానంటే నీ కృప. ఈ రోజు నాకు కావాల్సిన ఆహారాన్ని దయచేయండి. నన్ను నీ ఆత్మచేత నడిపించండి. నేను ఏ పని అయితే చేస్తున్నా ఆ పనిలో నాకు తోడుగా ఉండు. ప్రమాదాల నుంచి తప్పించు, ఆటంకాల నుంచి తప్పించు, ఎదురాడే వారితో పోరాడే శక్తిని నాకు దయచేయి తండ్రి. ఎవరిని మింగుతున్నాను? గర్జించు సింహం వాళ్ళ అపవాది తిరుగుతుంది, వాడి నోటి నుంచి నన్ను తప్పించుని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఆయన దేవుని సన్నిధికి దూరంగా ఉన్న, యెరూషలేముకు దూరంగా ఉన్న, ఇశ్రాయేలుకు దూరంగా ఉన్న, శత్రువులు ఆయన చుట్టూ ఉన్నా సరే ఆయన మాత్రం ప్రార్థించడం ఆపలేదు. మనమైతే ఏం చేస్తామంటే ప్రార్థన చేయకుండా దేవుడు నాకు ఏ మేలు చేయలేదని అంటాం. ఎందుకంటే మనం ఎవరో మనుషులం. దావీదు కూడా మనలాంటి మనిషే. ఆయన మాత్రం అలా అనలేదు. యోగు మనలాంటి మనిషే. యోగుకి 10 మంది పిల్లలు, 100 గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పనివాళ్ళు, మంచి భార్య, 10 మంది పిల్లలు, ఎంతో ఆస్తిపరుడు. ఆయనకున్నంత ఆస్తి చుట్టుపక్కల దేశంలో ఎవరికి లేదు. ఒకనొక రోజు అంతా పోయింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా.
దావీదు మనలాంటి మనిషే, యోబు మనలాంటి మనిషే, ఎస్తేరు మనలాంటి మనిషే. వాళ్ళందరూ ఎవరు దేవుళ్ళు కారు, వాళ్ళెవరు దేవదూతలు కారు, వాళ్ళేమి గొప్ప వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు? ప్రార్థన చేసారు. ఆ ప్రార్థన వాళ్ళని ఏం చేసిందంట? వాళ్ళ జీవితాలని మార్చింది. దేవునికి స్తోత్రం. దావీదు చేసిన ప్రార్థన ఏంటిదంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం. అలా మనం కూడా ప్రార్థన చేద్దాం. వేకువజామున లేచి ప్రార్థన చేద్దాం. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేద్దాం. సమయం అనక అసమయం అనక ఎప్పుడు మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి? దేవుని నామం మహిమపరచబడాలని ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యం కట్టబడాలని ప్రార్థన చేయాలి. పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతున్నట్లు ఈ భూమి మీద కూడా నెరవేర్చబడాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా మన అనుదిన ఆహారం కొరకు మనం ప్రార్థన చేయాలి. మీరు ఎవరినైనా క్షమించలేదేమో వారిని క్షమించాలి. ఆ ప్రార్థనలో వారి దగ్గర మిమ్మల్ని క్షమించమని అడగాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని అడగాలి, ప్రభా దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు, మా పిల్లలను తప్పించు, నా భర్తను భార్యను తప్పించు, మా కుటుంబాన్ని తప్పించు అని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైనది, దేవునికి యోగ్యం, మనకి యోగ్యమైనది ఏంటిదంటే, దేవునికి ఇష్టమైనది ఏంటిదంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టికి చాలా ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన అంటున్నాడు చూడండి, రాత్రి 3-4 వచనం చూద్దాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తుంటే, ఆయన మంచం మీద ప్రార్థన చేసిన, మంచం కింద కూర్చొని ప్రార్థన చేసిన, ఆయన ఆశతో దేవుని వెతికినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు అనిపిస్తుందంట, మనందరికీ బాగా అనుభవమే. మనం మటన్ తినేటప్పుడు క్రొవ్వు కనుక మనకు దొరికితే ఎంత రుచి ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తిన్న వాళ్ళకి అర్థమవుతుంది. కొవ్వు మాంసం మనం వండుకునేటప్పుడు, పెద్ద మాంసం మనం వండుకునేటప్పుడు అందులో కొవ్వు వస్తే అది ఉన్నంత రుచి ఏది కూడా ఉండదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటే అంతకన్నా బాగుంటుంది ఆ రుచి. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడే రుచి చాలా బాగుంటుంది. ఆయన దర్శనం ద్వారా మాట్లాడుతాడు, వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, వాక్యం దైవ సేవకులు వాక్యం చెబుతుంటే మనం శ్రద్ధగా వింటే మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మనము పాటలు పాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అన్ని జనుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు ఆదివారం కదా, మీరు చర్చికి ఎందుకు వెళ్ళదని వాళ్ళు అడుగుతారు. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు వారి ద్వారా. అలా మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం దానికి లోబడితే, మనం దానికి ఒప్పుకుంటే ఆ రుచి ఏ కూర, ఏ క్రొవ్వు మెదడు కూడా ఇవ్వదు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు అంటున్నాడు, యేసయ్యే దేవుడిని రుచి చూసి తెలుసుకోవాలి. ఈ రుచి అందరికీ అర్థం కావాలి. ఆమేన్. మనం ఏం చేయాలంటే, నా భర్తకు ఆ రుచి అర్థం చేయవా, నా కుమారుడు ఆ రుచి తెలుసుకోవాలి. ఏ రుచి? నువ్వు దేవుడు అని రుచి చూసి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసో తెలీదో, మీరు బిర్యానీ తిన్నారు కదా, బిర్యానీ తింటే దాని రుచి తిన్న వాళ్ళకి అర్థమవుతుంది. వంకాయ కూర తిన్న వాళ్ళకి అర్థమవుతుంది. కాకరాయ కూర తిన్న వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడి రుచి, అది రుచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ రుచి అర్థం కావాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రార్థన చేయాలి? వేకువనే లేచి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవా నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతికెదను. రేయి మొదటి జామున ఇంకా చీకటి ఉన్నప్పుడే యేసుక్రీస్తు ఏం చేసేవాడంటే, ఇంకా చీకటి ఉండగానే ఆయన ఏకాంతంగా కొండ మీదకి పోయి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే ప్రార్థన చేసిండు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? వేకువనే ప్రార్థన చేయాలి. మళ్ళీ ఎప్పుడు చేయాలి? రాత్రిపూట చేయాలి. ఎలా చేయాలి? విసుగక ప్రార్థన చేయాలి.